వెల్కమ్ టు తవాయ్ కిచెన్. ఈరోజు మనం తవాయ్ కిచెన్లో దోశ వెరైటీలో బాగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చీజ్ దోశ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనం పచ్చి స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని మరిగే నీళ్ళల్లో ఉడకబెట్టుకొని వడకట్టుకుని ఆ నీరంతా మొత్తం నీరంతా పోయే వరకు వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్వీట్ కార్న్ని. తర్వాత ఒక పెనం తీసుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం తిక్కుగా ఉన్న దోసపిండి తీసుకుని దోశలా వేయాలి. దోశలా వేసిన తర్వాత అంచుల వెంబడి కొంచెం ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత దోశ మధ్యలో స్వీట్ కార్న్ని ఇలా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ స్వీట్ కార్న్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చీజ్ స్లైసెస్ తీసుకుని ఒక్కొక్కటి చీజ్ స్లైస్ ఇలా తుంపి వీటి మీద వేసుకోవాలి. ఈ చీజ్ స్లైసెస్ ఒక్కొక్కటి అయినా వాడుకోవచ్చు, లేకపోతే 2 చీజ్ స్లైసెస్ అయినా వేసుకోవచ్చు. నేను ఈ దోశ మీద 2 చీజ్ స్లైసెస్ వేసానండి. చీజ్ ఎక్కువ ఉంటే నాకు ఇష్టం, అందుకని 2 చీజ్ స్లైసెస్ వేసాను. తర్వాత మనము ఒకవైపే కాల్చుకోవాలి ఈ దోశ, రెండో వైపు కాల్చడానికి ఉండదు. ఒకసారి ఆయిల్ వేసుకుని మెల్లగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ దోశని. ఇంకోవైపు కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పెనం మీద అలాగే ఉంచేసి ఈ చీజ్ అనేదంతా మొత్తం మంచిగా కరిగి అన్నిటికి ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ బాగా పడుతుందండి. ఇప్పుడు ఈ దోశ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.